మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కు విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ అత్యంత గొప్పనైన జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం. ఇంత చక్కటి మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని వింటూ ఉన్నాం. ఈ రోజు చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో సౌభాగ్య మేడం గారు పామూరు నుంచి జాయిన్ అయినారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ పూర్ణాత్మ సందేశం ఎలా వినాలి అంటే పూర్ణాత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ పూర్ణాత్మతో ఒక అనుసంధానం అవుతూ వాళ్ళ ఒక సందేశం ఎలా పొందాలి అనే ఒక టాపిక్ ఒక జ్ఞానాన్ని అందుకుందాం. దానికి ముందుగా మనం మేడం ని సదర్భంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఈరోజు జూమ్ లో క్లాస్ చెప్పడం నాకు కూడా ఆనందంగా ఉంది మేడం. చక్కగా ఈ బ్రహ్మాష్ మెడిటేషన్ ఛానల్ నడుపుతున్న మీ టీం అందరికీ నా కృతజ్ఞతలు మేడం. మరి మనకి ఈరోజు ఆనందంగా ఉన్నాము అంటే మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మనందరి హృదయాలలో నింపి ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఇంత ఆనందంగా ఉన్నామమ్మా. ఈరోజు మరి సార్కి ఒక్కసారి నా ఆత్మ ప్రణాళికలు తెలియజేసుకుంటూ మనం సెషన్లోకి వెళ్దాం. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి పూర్ణాత్మ సందేశం ఎలా వినాలి అంటే మాస్టర్స్ జాగ్రత్తగా వినండి. పూర్ణాత్మ మనకు కొన్ని పని ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, మరి మాస్టర్ల ద్వారా కావచ్చు, ఇంకా మనలో నుంచి ఒక పూర్ణాత్మ సందేశం రావచ్చు. వీటన్నిటి ద్వారా దేని ద్వారానైనా సరే పూర్ణాత్మ సందేశం మనకు రావచ్చు. ఎందుకంటే నేను 2012లో 2010లో ధ్యానంలోకి వచ్చాను. 2012 నుంచి నేను ధ్యాన ప్రచారం చేస్తూ నాలో ఉన్న ఆత్మతో నేను అనుసంధానమై ఉంటా ఎప్పుడు కూడా. అయితే ఒకసారి ఏమైందంటే మరి ధ్యానం చేసే వాళ్ళకి జబ్బులు రావా అంటే మనము ఫస్ట్ తెచ్చుకున్న ప్రారంభ కర్మ పోతుంది ధ్యానం చేస్తే. సరే, ఇంకా మన కర్మలోని చాలా ఉంటాయి కదా సంచిత కర్మలు. మరి వాటన్నిటినీ కూడా పోగొట్టుకుంటేనే మనం ఏడో లోకం బ్రహ్మలోకాన్ని సత్యలోకాన్ని చేరుకోవచ్చు. అయితే మనం ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలంటే మనం ప్రారంధ కర్మ పోయిన తర్వాత ఇంకా రావనేమి లేదండి. ఎన్నో కర్మలు మన శరీరం మీదకి వచ్చే పోతాయి. ఇంతకుముందు కూడా నేను ఒక జూమ్లో చెప్పాను. అయితే ఒకసారి ఏమైందంటే నేను ధ్యానం చేస్తున్నా, నేను తెచ్చుకున్న ప్రారంధ కర్మ అంతా అయిపోయింది. మళ్ళీ 2 కర్మలు వచ్చాయి. అవి కూడా నేను ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. ఒకసారి ఏమైందంటే మాస్టర్స్, మేము పామూరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెలన్నీ కూడా ధ్యాన ప్రచారం చేశాము. ఎందుకంటే అప్పుడు ధ్యానం సర్వరోగ నివారిణి అని మాత్రమే తెలుసు. ధ్యానం ద్వారా సర్వరోగాలని మనం పోగొట్టుకోవచ్చనే తెలుసు. ఈ మాట తీసుకొని మేము పల్లెలకు వెళ్ళి ధ్యానం సర్వరోగ నివారిణి అంతే అలా మేము అనౌన్స్మెంట్ ఇస్తూ అందరిని కూర్చోబెట్టి ధ్యానం చేసేవాళ్ళం, చేపించేవాళ్ళం. అయితే ఒకసారి ఏమైందంటే మాస్టర్స్, ఒక ఊర్లో మేము ఫస్ట్ ఒక పామూరికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లో ధ్యానం నేర్పించాం ఫస్ట్. ఆ ఊరి పేరు బొట్లగూడూరు. అయితే వాళ్ళు చక్కగా భార్యాభర్త బాగా ధ్యానం చేసేవాళ్ళు. మేడంకి పిల్లలు లేరు. అయితే ఆమెకి మరి ధ్యానం ద్వారా దేన్నైనా సాధించవచ్చు అని మనం చెప్తూ ఉన్నాం. ఆమె బాగా డీప్గా ధ్యానం చేసి ఏం తెలుసుకుంది, గత జన్మలో ఆమెకి పిల్లలు ఎక్కువయ్యి ఈ పిల్లలు వద్దు 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 అన్నదంట. అందుకని ఆమెకి ఈ జన్మలో పిల్లలు లేరని తెలుసుకుంది కాబట్టి ఆమె ఇంకా బాధపడట్లేదు, ఆనందంగా హాయిగా మంచిగా ఉంది ధ్యానం చేస్తూ. మరి మా పవన్ గారు ఏం చేశారంటే, మాకు ధ్యానం నేర్పించిన పవన్ గారికి ఒకసారి కృతజ్ఞతలు. ఎందుకంటే మమ్మల్ని ఇంత జ్ఞానవంతంగా తయారు చేసి వారు మరి వెళ్ళిపోయారు, శరీరంతో లేరు. అయినా అప్పుడు ఉన్నప్పుడు
ఆ ఫస్ట్ మేము ఎక్కడైతే ధ్యానం చెప్పామో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఆ ధ్యానాన్ని చక్కగా చేసేవాళ్ళు. వాళ్ళ ఊర్లో మేము ఒక 1,00,00,000 ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించాం. నిర్ణయించి అంటే కిందేమో ఆ ధ్యాన ఆరోగ్య కేంద్రం అని ధ్యానం చేసుకునేదానికి కింద మీటింగ్ హాలు, మాస్టర్స్ వస్తే ఉండటానికి లైబ్రరీ రూమ్ ఇవన్నీ ఏర్పాటు చేసి సెకండ్ స్టేర్లో పిరమిడ్ కట్టాలని మేము అనుకున్నాము. అనుకుని వాళ్ళకి చెప్పాము. ఆ ఊర్లో భార్యాభర్తకి చెప్పాము. వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తారు, మంచిగా బాగా సహకరిస్తారు. అన్ని విధాలుగా గంటలు గంటలు ధ్యానం చేసి మంచిగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఏం చెప్పామంటే, మేము ఇలా మీ ఊర్లో మంచి ఒక 1,00,00,000 విలువ గల ప్రాజెక్ట్ ఒకటి కట్టాలి అనుకున్నాము, మరి మీరేమంటారు అని అడిగాము. అడిగితే వాళ్ళు అన్నారు ఓకే అన్నారు. వాళ్ళు సరే అని వాళ్ళు పని చేసుకునే వాళ్ళు. వాళ్ళేమి ఆస్తులు మనలాగా డబ్బు సంపాదించి పెట్టుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పటికప్పుడు పని చేసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు అయినా సరే వాళ్ళు ఒప్పుకున్నారు, కడదామన్నారు. వాళ్ళు అనలేదు మా దగ్గర డబ్బు ఎక్కడుంది, మేము కట్టలేము, అట్లా ఇట్లా అనలేదు వాళ్ళు. ఓకే కడదాం పవన్ గారు అని పవన్ గారికి చెప్పారు వాళ్ళు. అయితే సరే అని వాళ్ళు ఏం చేశారంటే మాస్టర్స్ అలా పని చేసుకున్న డబ్బులతోనే ఒక అరెకరా పొలం కొన్నారు. అక్కడ అరెకరా పొలం కొని దాన్నంతా చుట్టుపక్కల మంచి మొక్కలు నాటారు. పూల చెట్లు, రకరకాల చెట్లు, ఆ కూరగాయల చెట్లు, పూల చెట్లు, అన్ని రకరకాల చెట్లన్నీ ఆ అరెకరా చుట్టూ 4 వైపులా చెట్లు నాటారు వాళ్ళు. నాటి వాళ్ళు అలా పనిచేసేటప్పుడు నేను చెప్పేదాన్ని, అమ్మా మీరు అన్నం తినకుండా కూలోళ్ళని పెట్టకుండా పని చెయ్యొద్దు, కూలోళ్ళని పెట్టి మనం పని చేయిద్దాం. మీరు సరిగా అన్నం తినకుండా ఏం చేయకుండా మరి శరీరానికి అన్నం కూడా అవసరమే. అయితే అలా నేను వాళ్ళకి మంచి సజెషన్ ఇచ్చేదాన్ని. అయితే వాళ్ళు ఏం చేశారంటే బాగా బాగా డీప్గా ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళు 3 గంటలకు లేసి 6-7 గంటల వరకు ధ్యానం చేసేవాళ్ళు. అలా వాళ్ళు ఏం చేశారంటే కూలోళ్ళని పెట్టకుండా వాళ్ళే భార్యాభర్తే ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు. నేను అట్లా వద్దని వాళ్ళకి చాలా సార్లు చెప్పేదాన్ని. అలా వద్దు, మీరు చక్కగా కూలోళ్ళని పెట్టి పని చేయించండి అని చెప్పేదాన్ని. అలా ఉన్న క్రమంలో మరి కొంత మనకి ఆర్థికంగా డబ్బు కావాలి కదండి. మేమేం చేసామంటే అప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో కలెక్షన్కి వెళ్దాము, మీరైతే ఇబ్బంది పడి కూలోళ్ళని పెట్టకుండా పని చేయించొద్దని చెప్పి వాళ్ళకి చెప్పాము. అలానే మేము మంచి రసీదు బుక్కులు కొట్టించాము. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ డోర్ టు డోర్ తిరిగి కొంత కలెక్షన్ చేశాం, డబ్బులు చేసి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అదంతా బాగా చదరం చేపించి ఉన్న స్థలాన్ని, మధ్యలో స్థలాన్ని చక్కగా వాళ్ళు అదంతా శుభ్రంగా ఉంచి వాళ్ళు ఏం చేశారు, పిల్లర్స్ వేశారు. ఎన్ని పిల్లర్స్ వేశారు? 14 పిల్లర్స్ వేశారు వాళ్ళు. ఈ 14 పిల్లర్స్ మీద స్లాబ్ వేయాలి. కిందేమో ధ్యాన ఆరోగ్య కేంద్రము, మీటింగ్ హాలు, లైబ్రరీ, పైనేమో పిరమిడ్. ఇవి చేయాలని మేము గొప్పగా ప్లాన్ వేసామన్నమాట. అయితే అలా ఉన్నప్పుడు వాళ్ళు కొంత డబ్బు కలెక్షన్ చేసి మేము ఇచ్చాము వాళ్ళకి. అంటే ఫస్ట్లో మేము కూడా ఇంత ఆర్థికంగా లేము. మేము ఇప్పుడున్న స్థితిలో కానీ అప్పుడు ఉండుంటే అసలు ఇంకే ఎంతో వర్క్ చేసేవాళ్ళం. అందుకని మేమంతా వెళ్ళి డబ్బు కలెక్షన్ చేసి 14 పిల్లర్స్ వేయించాం వాళ్ళ చేత. అక్కడతో అది ఆగిపోయింది. ఆ 14 పిల్లర్స్తో వర్క్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆమెకి కొంచెము ఆరోగ్యపరంగా కొద్దిగా బాగలేదు. ఆ ఆమె అలా ఉంది. అట్లా ఆరోగ్యం సరిలేక మరి హాస్పిటల్కి వెళ్లకుండా ధ్యానం ద్వారా తగ్గించుకోవాలని ఆమె అలా ధ్యానం చేస్తూ వర్క్ అంతటితో ఆగిపోయింది. ఆమె మందులు వాడకుండా చక్కగా ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారానే ఆరోగ్యం బాగా చేసుకోవాలని మంచి పట్టుదలగా ధ్యానం చేస్తుంది.
అయితే ఇది ఇలా ఉన్న క్రమంలో నాకు కూడా ఏమైందంటే ఈ బొట్టన వ్రేలుకి ఒక జబ్బు వచ్చిందండి. ఈ బొటన వ్రేలుకి ఇది వంగలేదు, ఇట్లా వంగలేదు. నాకు కూడా అర్థం కాలేదు, ఏందబ్బా ఈ బొటన వ్రేలు ఎందుకు వంగలేదు, ఏదో జబ్బు వచ్చింది అని. నేను కూడా బాగా అప్పుడు డీప్ గా ధ్యానం చేసేవాళ్ళము. నో హాస్పిటల్, నో మెడిసిన్, నో డాక్టర్, చక్కగా ఇవన్నీ ఆచరణలో పెట్టేవాళ్ళం అండి. ఇప్పటికి కూడా ధ్యానం ద్వారానే మనకి ఏ వచ్చినా రుగ్మతులు వచ్చినా కానీ మనం తగ్గించుకోగలుగుతున్నాము. అయితే బాగా ధ్యానము, ధ్యాన ప్రచారము, ఈ ఇంటింటా ధ్యానము, సామూహిక ధ్యానాలు ఇవన్నీ బాగా వర్క్ చేస్తున్న సమయంలో నా ఏలికి జబ్బు వచ్చింది. అయితే కడతాల్లో అప్పుడు ఇప్పుడున్నట్లు కాదండి, అప్పుడు కొన్ని వేరుగా ఉండేవి. ధ్యాన ఆరోగ్య కేంద్రం అని, ఒక 10 గంటల మౌన ధ్యానం అని, అప్పుడు ఇంకా రకరకాల సరస్వతి ప్రాంగణం ముందు చుట్టూ పెట్టేవాళ్ళు. నేను కూడా ఈ బొటన వేలికి జబ్బు వచ్చింది కదా, ఇది ఎలా తగ్గుతుందో చూద్దామని నేను కూడా వేచి చూస్తున్నా. మరి ఇది ఎలా తగ్గించుకోవాలో నాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఎందుకు జబ్బు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఏదైనా మనకు ఒకటి వచ్చిందంటే కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. ఆ మహాకార్యం వెనుక కారణం ఒకటి ఉంటుందండి. ఈ కార్యానికి కారణానికి రెండిటికి గల సంబంధం కూడా ఉంటుందండి అక్కడ. అయితే ఒకసారి మేము ప్రతి సంవత్సరము కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. అయితే మేము మా పాప, మా బాబు, మా ఆయన, నేను నలుగురు వస్తామండి. ముందు వాళ్ళిద్దరిని పంపించి మా పాపని వాళ్ళ నాన్నగారిని ముందు పంపించి మా అబ్బాయి నేను తర్వాత వస్తాం. అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళు పామూరు రాకుండానే మేము చివరిలో మా పాప వాళ్ళతో కలిసాం కడతాల్లో. కలిస్తే వాళ్ళని ధ్యాన ఆరోగ్య కేంద్రానికి వెళ్ళమని చెప్పాను. 5 రోజులు అప్పుడు జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ మాస్టర్స్ వాళ్ళు 5 రోజులు ధ్యాన ఆరోగ్య కేంద్రం అని అన్ని మన ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ అన్ని కూడా చెప్పి 5 రోజులకి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరైతే 5 రోజులు పాల్గొంటారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. నేను మా పాపని మా ఆయన్ని పొమ్మని చెప్పాను. వాళ్ళు 5 రోజుల నుంచి ఆ ఆ క్లాసు వింటున్నారు. మేము 5వ రోజు అక్కడికి వెళ్ళాం కడతాలకి. వెళ్ళి చివర్లో 5 నిమిషాలు ఉందనంగా నేను అసలు ధ్యాన ఆరోగ్య కేంద్రం అంటే వీళ్ళు ఏం చెప్తారు విందామని అక్కడ బయట నిలబడితే మేడము 5 వేల కాన్సెప్ట్ చెప్తుంది. ఆ మేడం పేరు గుర్తు రావట్లేదు. 5 వేల కాన్సెప్ట్ మేడం చెప్తుంది. ఈ వేలికి జబ్బు వచ్చిందంటే నువ్వు రకరకాలుగా, ఒక వేలికి జబ్బు వచ్చిందంటే నువ్వేం చేయాలి, 2వ వేలు, 3వ వేలు అట్లా అన్ని చెప్తూ నేను వెళ్ళే లోపల బొటన వేలికి జబ్బు వచ్చిందంటే అని బొటన వేలి గురించి చెప్తుంది మేడం. నీ బొటన వేలికి జబ్బు వచ్చింది అంటే నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది, అది నువ్వు తెలుసుకో అన్నది మేడం. నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది, నీ బొటన వేలికి జబ్బు వచ్చింది అంటే ఈ 4 ఏళ్ల గురించి నేను వెళ్ళలేదండి. మేడం చెప్తుంది 5 వేల కాన్సెప్ట్, నేను వెళ్ళే లోపు 4 వేల గురించి అయిపోయింది. నాకు సంబంధించిన 5వ వేలు గురించి అక్కడ జరుగుతుంది అనమాట. నేను వెనక నిలబడి వింటున్నా. అయితే మేడం చెప్తుంది, ఈ బొటన వేలికి జబ్బు వచ్చింది అంటే నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది, దాని గురించి తెలుసుకో అన్నది మేడం. అని అని అన్నది. నేను ఇంకంతే ఇలా అర్థమైంది కదా, యువతలకు వచ్చేసాను. తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఎలా తెలుసుకోవాలి ఈ బొటన వేలికి జబ్బు వచ్చినప్పుడు చేయవలసిన పని ఎలా తెలుసుకోవాలి మనము అనేది నాకు డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత మేడంని అడుగుదామని అక్కడికి మళ్ళీ వెళ్తే మేడము త్వరగా గబగబా వచ్చేస్తుంది. నేను మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఎలా తెలుసుకోవాలి ఈ పని, ఎలా తెలుసుకోవాలి మేడం అన్నాను. మేడం అంది, నీ పూర్ణాత్మను అడిగి తెలుసుకో అంది మేడం. చూడండి అని మేడం గబగబా వెళ్ళిపోయింది. ఇంతవరకు ఆ అక్కడ కూడా నాకు కనపడలేదు కడతాల్లో. మళ్ళీ మేము ఒక 3-4 రోజులు ఉన్నాము, మేడం ఇంకా కనపడలేదు. ఆ మాట చెప్పింది, నీ పూర్ణాత్మను అడిగి తెలుసుకో అంది. ఇంకా నాకు ప్రశ్న మొదలైంది, అసలు నా పూర్ణాత్మ ఎక్కడుంది, నేను ఎలా తెలుసుకోవాలి,
ఎవరిని అడగాలి? మేడం ఏమో కనపడట్లేదు. మేడం చెప్పింది వెళ్ళిపోయింది. నీ పూర్ణాత్మ నీకు తెలుసుకో అన్నది వెళ్ళిపోయింది. అసలు పూర్ణాత్మ అంటే ఏంది? ఆత్మ అంటే ఏంది? ఏం అర్థం కాలేదు నాకు. సరే అని అంటే మాస్టర్స్ ఒక దానిని ఏదైనా నేను తెలుసుకోవాలంటే నేను తెలుసుకునేంత వరకు దాని మీదే మనసు పెట్టి ఉంచుతా నేను. ఈ పూర్ణాత్మ గురించి తెలుసుకోంది కదా, మరి ఇది ఎలా తెలుసుకోవాలి అని నేను ఈ పూర్ణాత్మ గురించి అనుకుంటున్నా. తర్వాత ఏమైందంటే మాస్టర్స్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన ఒక 10-15 రోజులకి అక్కడ మేము బొట్లగూడూరులో పని ఆగిపోయింది కదా, మేము కట్టాలనుకున్న ప్రాజెక్టు ఆగిపోయింది కదా. ఆగిపోతే ఆమెకి ఆరోగ్యం బాగలేదని వాళ్ళ ఊరోళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మా సౌభాగ్యం, మరి మీరు ఫస్ట్ వాళ్ళకి ధ్యానం నేర్పించారు, మరి ఆమెకేమో ఆరోగ్యం సరిలేదు, మరి మీరే కదా ధ్యానం నేర్పించింది, మీరే సరి చెయ్యాలి అందాం. అంటే సరే, నేను ఎలా ఉంటానంటేనండి, ఏదైనా నేను వర్క్ చెయ్యాలని ఎవరైనా నిర్ణయిస్తే నేను వాయిదా వేయను, ఆ క్షణమే చేసేస్తా. నేను ధ్యానం లేక వచ్చినది మొదలు ఈ ఏ క్షణంలో నాకు మాస్టర్స్ ఒక పని అప్పచెప్తారో మళ్ళీ క్షణం ఆగను. రేపు చేస్తాలే, ఎల్లుండి చేస్తాలే, సాయంత్రం చేస్తాలే అనను. వెంటనే సాధ్యమైనంత వరకు ఆ పని అమల్లో పెడతా. నేను అలా చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. అయితే ఆమె కరెక్ట్గా 11-12 గంటల సమయంలో నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నేను, మాది చిల్లర కొట్టండి, మా షాప్లో బాగా బిజీగా ఉంటుంది, అయినా సరే ఆమె ఏంటమ్మా అంటే చెప్పింది, మీరు ధ్యానం చెప్పారు ఆమెకి, ఆమెను మీరే సరి చెయ్యాలి, ఆమెకి మెంటల్గా ఉంది, ఆమె ఊరంతా తిరుగుతుంది, ఆమె ఏదో చూస్తుంది, ఆమె నవ్వుతుంది, కాబట్టి మీరే వచ్చి ఆమెను సరి చెయ్యాలి అన్నారు వాళ్ళు. అయితే నేను భయపడలేదండి. సరే చూద్దాము ఆమె ఎలా ఉందో, అసలు ఆమె పరిస్థితి ఎలా ఉందో అని. ఇక్కడేమో మేడం పూర్ణాత్మని అడిగి తెలుసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళేమో మీరు ధ్యానం చెప్పారు, మీరే ఆమెను బాగు చేయాలి అంటున్నారు. ఈ రెండిటికి ఏదో సంబంధం ఉంది. చెప్పాను కదండి, కార్యకారణ సంబంధం లేదు ఏది జరగదు. ఈ రెండిటికి సంబంధం ఉంది. మేడం పూర్ణాత్మని అడిగి తెలుసుకోండి, రాగానే వీళ్ళు ఇలా చెప్తున్నారు. సరే, ఇదేదో తెలుసుకోవాలని నేను ఆమె చెప్పిన వెంటనే మా ఆయన చెప్పా, నువ్వు హోటల్ నుంచి భోజనం తెచ్చుకొని తిను, నేను బట్లగూడూరు వెళ్తున్నా, ఆమెకి ఏదో ఆరోగ్యం సరిలేదంట, వాళ్ళు రమ్మంటున్నారు అని నేను ఇంకా ఎట్లా షాప్లో ఉన్నానో అలాగే వెళ్ళిపోయానండి, తల దూకడం అది ఏం చేయలేదు. వెళ్ళిపోయా. వెళ్ళిపోయాక ఆ మేడం ఏం చేసింది, ఒక మంచంలో పడుకోనుంది. ఆ మంచం కూడా సరిలేదండి, పిక్కిలాగా ఉంది, పడుకోనుంది. ఆమె పేరు పద్మ. నేను వెళ్ళగానే ఆమె పడుకొని ఉంటే నన్ను చూస్తుంది ఆమె. పద్మ లేయమ్మా అన్న. లేస్తుంది. లేచిన తర్వాత అండి 1 గంట అయిందండి, నాకు బాగా ఆకలి అవుతుంది. పద్మ అన్నం ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అన్నాను. అంటే ఆమె అంది, అన్నం వండాను కూర లేదమ్మా అంది. సరే, కూరగాయలు ఎదురు షాప్ ఉంది కదా, తెచ్చి కూర చెయ్యమ్మా అని చెప్పాను. అంటే ఎందుకన్నానంటేనండి మాస్టర్స్, అసలు ఆమె గురించి తెలుసుకోవాలి. వాళ్ళేమో ఆమెకి మెంటల్ వచ్చింది అంటున్నారు. ఆమ్, అసలు ఆమె ఎలా ఉంది ఆమె పొజిషన్ అని నేను ఆకలి అవుతుంది అన్నం పెట్టాను. అంటే ఆమె కూరగాయలు తెచ్చి, ఎదురు షాప్లో కూరగాయలు తెచ్చి పాపం కూర చేసి అన్నం పెట్టింది. చక్కగా ఏ మెంటల్ లేదు ఆమెకి. తర్వాత అడిగాను, అమ్మా ఎందుకు మీ ఊరి వాళ్ళు ఇట్లా చెప్పారు నాకు, అందుకే నేను అన్ని పనులు వదిలేసుకొని గబగబా వచ్చేసాను నీకోసము, అసలు మీ విషయం ఏంటి, నువ్వు ఎందుకు ఊర్లో అలా తిరుగుతున్నావంటే ఆమె అన్నది, మాస్టర్స్ నాకు ఎందుకో ఊరంతా ఒకసారి తిరిగి చూడాలనిపిస్తుంది అని. అదేం తప్పు విషయం కాదండి, చూడనివ్వండి. మనం ధ్యానం చేయకముందు దేన్ని గమనించలేదు. మనం ఎప్పుడైతే శ్వాసను గమనించామో అన్నిటినీ గమనించాల్సిన అవసరం ఒక్కొక్కసారి కలుగుతుంది మనకి. అయితే వాళ్ళ ఊరిలో ఏం చేసి ఈమెకి మెంటల్ వచ్చిందని మొత్తం వాళ్ళు ఆ అలా అనుకున్నారు వాళ్ళు. ఆమెకేమంటారు లేదు, చక్కగా హాయిగా బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా నవ్వుతూ చక్కగా ఆమె అట్లా తిరిగి చూస్తూ బాగుంది, నాకేం లేదు బాగుంది అంది. ఆ తర్వాత వాళ్ళ ఆయన వచ్చారు, ఎందుకు ఇక్కడ ఈ వర్క్ ఎందుకు ఇక్కడ ఆగిపోయింది, అసలు మీకు ఏం అవసరము, ఏం కావాలి, అర్జెంటుగా అవసరమైన వస్తువు ఏంటి అని అడిగాను నేను. ఆయన వాళ్ళ ఆయన అడిగాను. వాళ్ళ ఆయన అన్నాడు, అమ్మా సిమెంట్ కావాలి స్లాబ్ వేయటానికి,
సిమెంట్ గాని తెస్తే పని అవుతుంది అన్నాడు ఆయన. అప్పుడు అంతా లెక్క వేసామండి. ఎన్ని పిల్లర్స్ మీద స్లాబ్ వేయాలి, ఎంత డబ్బు అవసరం ఉంటుంది, ఎంత సిమెంట్ కావాలి అని మేము కూర్చొని లెక్కేసాం. లెక్కేస్తా వాళ్ళ ఆయన అన్నాడు, 80 బస్తాల సిమెంట్ కావాలి అని అన్నాడు. సరే, మీకు 80 బస్తాల సిమెంటే కదా, 80 బస్తాల సిమెంట్ నా ద్వారా నేను ఇస్తా, మీరు పని మొదలు పెట్టండి అని చెప్పి. ఏమండి, మీకు చెప్పాను కదా పూర్ణాత్మ సందేశం ఎలా వినాలని. అంటే పూర్ణాత్మ సందేశము ఒక పని ద్వారా వినొచ్చు, ఒక మాస్టర్స్ ద్వారా వినొచ్చు, ఒక మీడియా ద్వారా వినొచ్చు, ఒక బుక్ ద్వారా కూడా వినొచ్చు, లేదా నీ అవసరాన్ని బట్టి నీకు ఎలా తెలియజేయాలో అలా తెలియజేయబడుతుంది. మన లోపల నుంచి కూడా మెసేజ్ రావచ్చు. అయితే నాకైతే అప్పుడు అక్కడ 80 బస్తాల సిమెంటు నేను ఇస్తాను అని ఇంటికి వచ్చానండి. ఇంకా ఇవ్వలేదు సిమెంటు. ఇంక తెల్లవారి రెడీ చేస్తున్నాం 80 బస్తాల సిమెంటు. ఈలోపే నా చెయ్యి నా బొటన వేలు లేసిందండి. అంటే పూర్ణాత్మ సందేశము ఎలా విన్నానో చూడండి. నాకు అర్థమైంది. సారోడు చెప్తుంటారు పూర్ణాత్మ పూర్ణాత్మ అని. పూర్ణాత్మ సందేశము ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళకి అవసరమైనట్టుగా పూర్ణాత్మ సందేశం ఇస్తుంది అని నాకు అర్థమైంది. అప్పుడు వాళ్ళకి నేను ఎప్పుడైతే సిమెంట్ పంపించి స్లాబ్ వేయించానో నా బటన్ వేలు కరెక్ట్గా వచ్చింది. అర్థమైంది మాస్టర్స్? మరి మనం ఏదన్నా బాగలేనప్పుడు కొంత వెయిట్ చేయాలి, మనం గాబరా పడకూడదు. అది నేను తెలుసుకున్న సత్యం అండి. మేడం టాపిక్ కావాలి అన్నప్పుడు నేను నాలో క్వశ్చన్ వేసుకున్నా. అంతకు ముందు రోజే నాకు వచ్చింది, ఇది నువ్వు జూమ్లో చెప్పాలి, ఇదంతా కూడా పూర్ణాత్మ సందేశం అనేది జూమ్లో చెప్పాలని 2 రోజుల ముందు నా లోపల నుంచి సందేశం వచ్చిందండి. కానీ నేను ఎక్కడ చెప్పాలని ఎదురు చూస్తున్నా, ఈలోపు మేడం నీరజ మేడం ఫోన్ చేసి, మేడం మా జూమ్లో క్లాస్ ఇవ్వండి అంది. అన్నప్పుడు నేను మరి ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నా కదండి. దీని టాపిక్ పేరు ఏం పెట్టాలంటే పూర్ణాత్మ సందేశం ఎలా వినాలి అని నాలో నుంచి వచ్చిన ఈ టాపిక్ పేరండి. అలా పూర్ణాత్మ సందేశము ఎవరికి అవసరమైనప్పుడు ఎవరికి ఎలా తెలియజేయాలో అలా తెలియజేస్తుందండి. ఎక్కడో పూర్ణాత్మ బయట లేదండి, అది మనలోనే ఉంది. పూర్ణాత్మ కూడా పూర్ణాత్మ శ్రీధర్ గారు అద్భుతంగా చెప్తాడు క్లాసు. అప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడి నుంచో బయట నుంచో కాదు, మనలో నుంచి కూడా పూర్ణాత్మ సందేశం మనము వినొచ్చు అని నాకు అర్థమైన విషయం అండి. ఇంకానండి, ఈ ధ్యానానికి మనము పిరమిడ్ని, పవర్ని మిగి ఈ రెండుటిని కానీ మనము తోడుగా ఉంటే ఇంకా త్వరగా మనం చేసే పని కానీ మనకు వచ్చిన ఏదైనా జబ్బు కానీ, కొన్ని మందులకు కూడా తగ్గవండి అవి కానీ, ఏదైనా సరే వీటిని తొందరగా మనం పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే మాస్టర్స్, ఏ పని కూడా చెప్పాను కదా మాస్టర్స్, కార్యకారణ సంబంధం లేనిది ఏదీ జరగదు. చూడండి, అక్కడ నా వర్క్ అక్కడ ఆగింది అంటే అది నాకు తెలియదు. ఆ వర్క్ నా ద్వారా జరగాలని నాకు తెలియదు, కానీ నా పూర్ణాత్మ సందేశము ఆ పని ద్వారా నాకు ఆన్సర్ ఇచ్చిందండి. అందుకని మనము ఏ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏదైతే తెలుసుకున్నామో అది ప్రాపంచిక జీవితంలో ఆచరణలో పెట్టాలండి. ఆధ్యాత్మిక జీవితము, ప్రాపంచిక జీవితము రెండు ఒకటేనండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకున్న విషయాలను మనం ప్రాపంచిక జీవితంలో ఆచరణ పెట్టాలి. అది ఏ డబ్బుతో కూడొచ్చు, ఈ శరీరంతో చేసే పని కావచ్చు, మనం మన ఒక సజ్జన సాంగత్యంలో మన క్లాస్ చెప్పచ్చు, ఏదైనా కావచ్చు మాస్టర్స్. కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ ధ్యానం ద్వారా ఏదైతే తెలుసుకున్నామో దాన్ని మనము ఆచరణలో పెట్టాలి అని నాకు నా పూర్ణాత్మ సందేశము అలా ఇచ్చిందండి. ఎప్పుడైతే నేను ఆ వర్క్కి కావలసిన వనరుల్ని వాళ్ళకి సహకరించానో నా వేలు కాస్త ఏ హాస్పిటల్కి వెళ్లకుండా వేలు కాస్త బాగైంది. అంతే కదండి. మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ వాళ్ళు చెప్పినది ఎస్ 100% కరెక్ట్. జీకే సార్ వాళ్ళు చెప్పింది
100% కరెక్ట్ అండి. ఎందుకంటే మాస్టర్స్, ఈ రోజు నిన్న మొన్న జరిగిన సంఘటన, మరి సంక్రాంతి 13వ తారీఖు మనకు పౌర్ణమి వచ్చింది కదండి. ఈ మధ్య జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తానండి. మాకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి గర్భసంచి సరిలేదంట. మద్రాసులకు వెళ్ళి ఆ అమ్మాయి చెక్ చేయించుకుంటే, నీకు గర్భసంచిలో పుండయింది, ఈ గర్భసంచి తీసేయాలి నీకు, ఇంకా ఉన్నదంటే ఆ పుండు కాస్త క్యాన్సర్గా మారుతుంది అని వాళ్ళు డాక్టర్లు తెలియజేశారు ఆ అమ్మాయికి. అని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు. నిన్న నిన్ననో ఈ రోజు ఇచ్చారనమాట. పలానా రోజు రండి అని వాళ్ళకి మద్రాసు డాక్టర్లు ఇచ్చారు ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి పట్టుదల ఎలా ఉంది, నా జబ్బుని నేను ఈ ఆపరేషన్ లేకుండా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చని ఆ అమ్మాయి పట్టుదల. అయితే ఆ అమ్మాయికి మేము కొన్ని నెంబర్లు ఇచ్చాం, స్పిరిచువల్ టాబ్లెట్స్ వాళ్ళ నెంబర్లు ఇచ్చాం, కొన్ని ఫోన్ నెంబర్. వాళ్ళని కాంట్రాక్ట్ అవ్వమ్మా, నీకు మేడం వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీకు తగ్గచ్చు అని మేము కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చాము అమ్మాయికి. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నేను ఏమైనా సరే ఆ నేను అన్నా కదా, ఎందుకు ఇంత కష్టం నీకు, వెళ్ళి దాన్ని తీసేపించుకోవచ్చు కదా అన్నాను. అంటే ఆమె అనేది అట్లా కాదు, నేను ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలి అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి హిందీ టీచర్, నెల్లూరు దగ్గర ఏదో ఊర్లో హిందీ టీచర్. అయితే ఆ అమ్మాయి స్పిరిచువల్ టాబ్లెట్స్ మాస్టర్లని ఆ వాళ్ళకి ఫోన్ చేసి ఆమె ఆమె పరిస్థితి అంతా చెప్పింది ఆ అమ్మాయి. చెప్తే వాళ్ళు ఒక మేడంని ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేదానికి ఒక మేడంని ఏర్పాటు చేశారు వాళ్ళు. ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి ఏ రోజు ఏ పుస్తకం చదవాలి, అసలు ఎవరికి ఏమి నువ్వు హెల్ప్ చేయాలి, ఆ అమ్మాయి జబ్బుకు తగిన విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే ఆ అమ్మాయికి తగ్గలేదండి. ఈ మధ్య మళ్ళీ ఒక మేడం కౌన్సిలింగ్ ఇచ్చిందంట. మేడం ఏం చెప్పిందంటే, అమ్మా మరి నువ్వు ఏ పిరమిడ్లోనైనా నీకు అందుబాటులో ఉండే పిరమిడ్లో, ఒక పిరమిడ్లో పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు మంచి ఎనర్జీస్ ఉంటాయి, నువ్వు ఉపయోగించుకో. ఒక 3 రోజులు 4 రోజులు కానీ నీకు అవకాశం ఉంటే ఈ 7 రోజులు కానీ నువ్వు ఉపయోగించుకో. నువ్వు పిరమిడ్లో పడుకోమన్నారు వాళ్ళు, అంతే, వాళ్ళేం ధ్యానం చేయమని కూడా చెప్పలేదు. అమ్మాయి అంది, పిరమిడ్లో పడుకోమన్నారు అని నాకు ఫోన్ చేసింది ఆ అమ్మాయి. మేము మా మిద్ది మీద 2022లో 14x14 పిరమిడ్ను మేము కట్టాము. మాది 1S పిరమిడ్ అండి. మా ఇంటి మీద పైన కట్టిన పిరమిడ్ 1S పిరమిడ్. అయితే ఈ మీ 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 పిరమిడ్లో నేను ఒక 3 రోజులు ఉంటాను పామూరులో, నేను పడుకుంటాను, నాకు ఇట్లా మేడం కౌన్సిలింగ్ ఇచ్చింది, చెప్పింది మేడం నాకు ఏ పిరమిడ్లోనైనా అందుబాటులో ఉండే పిరమిడ్లో పడుకో పడుకో అంది అని చెప్పింది. అయితే సరే, ఇంకా అంతకంటే భాగ్యం ఏముంది, చెప్పాను కదండి, ధ్యానం అన్నా పిరమిడ్ అన్నా ఎవరికైనా ధ్యానం చెప్పాలన్నా ధ్యానం వచ్చి చేస్తాం మీ పిరమిడ్లో, నాకు చెప్పలేని ఆనందం అండి. అయితే ఆ అమ్మాయిని ఓకే రామ్మా అని రమ్మని చెప్పాను. ఆ అమ్మాయి కరెక్ట్గా పాపం ఒక్క 3 డేస్ అండి, 3 రోజులు, పౌర్ణమి ముందు 3 రోజులు అమ్మాయి మా పిరమిడ్కి వచ్చింది. పౌర్ణమి రోజు కూడా వచ్చింది. ఆ పౌర్ణమి రోజు నేను లేను, ఊరికి వెళ్ళాను. అయినా సరే ఆ అమ్మాయికి పట్టుదల ఉంది కదా, ధ్యానం ద్వారా ఏమైనా తగ్గించుకోవాలి నా జబ్బుని, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల ద్వారా గర్భసంచి తీసేపించుకోకూడదు, నా జబ్బుని నేను తగ్గించుకోవాలని పట్టుదలతో ఆ అమ్మాయి ఏం చేసింది, నేను లేకపోయినా సరే పౌర్ణమి రోజు ఆ అమ్మాయి వచ్చి ఒక్కటి వాళ్ళ పాపను తీసుకొచ్చి ధ్యానం చేసి పడుకుంది. అంటే ముందు 3 రోజులు పౌర్ణమి రోజు, 4 రోజులు పిరమిడ్లో పడుకుందండి. మేము కూడా అమ్మాయికి తోడుగా ఉన్నాము పిరమిడ్లో. అందరం కలిసి మా కోడలు, నేను, మా మనవడు, మేమందరం ఆడే అందులో ధ్యానం చేసి అమ్మాయికి సహకరించి కొద్దిగా పడుకున్నాం అక్కడే 3 రోజులు. తర్వాత 4వ రోజు ఆ అమ్మాయి ఒక్కతే పౌర్ణమిలో ధ్యానం చేసింది. తర్వాత అండి వాళ్ళు మద్రాసు వెళ్ళారండి. నిన్న అంటే 21వ తారీఖు కదా, మద్రాసు వెళ్ళారు. 22వ తారీఖు ఈ రోజు ఆ అమ్మాయికి చెక్ చేసి రిపోర్ట్లు ఇచ్చారంట డాక్టర్లు. ఏం చెప్పారంటే,
నీకు ఏ జబ్బు లేదు, అన్నీ నార్మల్ గా ఉన్నాయని చెప్పారు. చూడండి ఎంత మిరాకిల్ అండి. అన్నీ నార్మల్ గా ఉన్నాయి, చిన్న ఇన్ఫెక్షన్ ఉంది, చిన్నది, 4 రోజులు మెడిసిన్ వాడు చాలన్నారు. మరి నార్మల్ ఎందుకు వచ్చాయండి అంటే ఒక పౌర్ణమి ఎనర్జీ, ఒక పిరమిడ్ ఎనర్జీ ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. వాళ్ళు గర్భసంచి తీసేయాలి, లేకపోతే క్యాన్సర్ వస్తుంది అని వాళ్ళు చెప్పినది ఈ అమ్మాయి ఆ అది కాకుండా ధ్యానం ద్వారానే ఏమని తగ్గించుకోవాలని పట్టుదలతో ఆ అమ్మాయి వాళ్ళు ఏది చెప్తే మాస్టర్లు అది చేసి అమ్మాయి తగ్గించుకోవాలి. చూడండి ఇంతకంటే గొప్ప ఆనందం ఉందండి? ఇంతకంటే గొప్ప ఆనందం ఎక్కడైనా దొరుకుతుందా మనకి? అలాంటి పట్టుదల ఉండాలండి, అంత నమ్మకం ఏర్పడాలి మనకి ధ్యానం అంటే, అంత విశ్వాసం ఉండాలి. అమ్మాయి ఫస్ట్ నాకే ఫోన్ చేసి, ఆంటీ నీకే చెప్తున్నా, నాకు డాక్టర్లు ఏం లేదు అన్ని నార్మల్ గా ఉన్నాయి, టెస్ట్లన్నీ చేశారా ఆంటీ అని బస్సులో ఉండగానే ఫోన్ చేస్తుందండి ఆనందంగా. చూడండి ఎంత మెరాకిల్ అండి. అలా మనము దేనినైతే నమ్మామో దానితోనే ఉండాలండి. మన ఈ ప్రాపంచిక జీవితం అంటే కొంచెం కష్టమైనదే, కష్టమైన మార్గమేనండి ఇది, ఈ ప్రాపంచిక జీవితం అంటే. కానీ ఈ జీవితంలో కూడా మనం గెలవాలంటే మనము పత్రిజీ గారు చెప్పినవి కొన్ని మనం పాటించాలండి. మన గురువు గారు చెప్పినవి ఏదో సార్ చెప్పారులే, ఏదో మనం విన్నాంలే కాదండి. సారు మనకి ఎన్నో చెప్పారండి. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, అన్నిటినీ అంగీకరించండి. అంగీకరిస్తే ఏం జరుగుద్ది? మరి నో కంప్లైంట్స్, మన ఇంట్లో కొత్త వ్యక్తి అంటే మన కోడల మీద మనం కంప్లైంట్ చెప్పకూడదు మన అబ్బాయితో. అలా నో జడ్జిమెంట్, ఎక్కడైనా జడ్జిమెంట్ చేయొద్దు. ఇద్దరు మాట్లాడుకుని ఏదో పొట్లాడటం ఏదో ఒకటి ఉంటుంది, మనం దాంట్లో మూడో వ్యక్తి వెళ్ళకూడదు. ఇట్లాంటివన్నీ మూడో వ్యక్తి వెళ్తే ఏమవుతుందండి? అది పెద్దదవుతుంది. ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండాలండి. మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో సారు చెప్పినవన్నీ కూడా అసలు సారు ఎందుకు చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది. అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? మనం నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అన్నారు సార్. మన మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ప్రతిదాన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సారు చెప్పిన అన్నీ కూడా మనం పాటించగలిగితే మన లైఫ్ అంతా కూడా, మన జీవితం అంతా కూడా ఆనందమేనండి. గురువులు ఏది ఆషామాషిగా చెప్పరండి. మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ వాళ్ళు చెప్పింది ఇప్పుడు నాకేమో పూర్ణాత్మ సందేశము, పూర్ణాత్మడికి తెలుసుకో అంటే కరెక్ట్ గా పూర్ణాత్మ ఆ పని ద్వారా నాకు తెలియజేసింది. అమ్మాయికి ఒక పిరమిడ్ ఎనర్జీని వాడుకో అంటే, పిరమిడ్ ఎనర్జీ 3 వంతుల శక్తి అధికము అంటే 3 వంతుల శక్తి కాదండి, ఇంకా 10 అంతల శక్తి అధికంగా కనపడింది నాకు ఆ అమ్మాయి విషయంలో. చూడండి మాస్టర్స్, అలా మనము దేనినైతే తెలుసుకున్నామో దాంతోనే ఉండాలండి. మనం ఎలక్షన్ వచ్చిందండి, ఎలక్షన్ వస్తే మనం ఏం చేయాలి? మనల్ని మనం నిరూపించుకోవాలి. అదంతా పోగొట్టి ఏవేవో మాట్లాడతామండి. మనం వస్తామా, మనం గెలుస్తామా, పెడతామా, మనం ఇప్పుడే ఎందుకని ఎన్నో మాట్లాడతాం. అది కాదండి లెక్క. ఎలక్షన్ వచ్చింది, ఎవరైతే మనం ధ్యానం చేస్తున్నామో, ఎక్కడైతే మనం ధ్యానం చెప్తున్నామో వాళ్ళందరికీ సరి అయిన అవగాహన కల్పించాలి. మనం కల్పించి మనల్ని మనం నిరూపించుకోవాలి. మనల్ని మనం నిరూపించుకోవడం అంటే మనకి మనమే వేసుకోవాలి, అలా ఉండాలి. నేనైతేనండి ఫస్ట్ పాంప్లెట్ పంచడానికి అందరూ వస్తామన్నారు, చివరిలో ఎవరు రానన్నారు. వాళ్ళు ఎవరు రాకపోయినా ఇబ్బంది లేదు, నేను ఒక్కదాన్నైనా సరే పాంప్లెట్ పంచుతానని ముందుకు వెళ్ళాను. దాంతో ఇంకొక 3 4 వచ్చారు, అందరం కలిసి వర్క్ చేశాం. అలా మనము వేసిన అడుగు వెనక్కి వేయకూడదు. నేను పంచాయతీలో ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు అండి, నన్ను చాలా మంది పిలిచి వాళ్ళు చెప్పారు, అంటే మేము చెప్పాం, మేము గురు మార్గంలో ఉన్నాము, మేము తెలుసుకున్నది సత్యం, ఈ సత్యమైన మార్గంలో ఉన్నాం, ముందు అడుగు వేస్తాం కానీ వేసిన అడుగు తీసుకోము, మేము ఎవరిని
ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వము. మన గురువు గారు చెప్పింది ఏంటి? ఎవరిని విమర్శించద్దు, ఎక్కడ కంప్లైంట్ వద్దు, ఎక్కడ జడ్జిమెంట్ వద్దు. మేమేం చెయ్యం, మా పాంప్లెట్ మేము పంచుకుంటామని. మేము ఎప్పుడైతే 2010లో ధ్యానంలోకి వచ్చానో 2012కి నాకు సత్యం అర్థమైంది. ఈ సత్యంతోనే మనం ఉంటే మనకు ఏ సందేశం కావాలన్నా మనకు అర్థమవుతుందని నాకు అర్థమైందండి. అలా ఈ ధ్యానం ద్వారా ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో సందర్భాల పట్ల మనము ఈ తెలుసుకున్న సత్యాన్ని అందరూ అంటుంటారు, మరి అంత గట్టిగా మాట్లాడతావేంటి అంటారు. నువ్వు తెలుసుకున్న సత్యం గట్టిగానే చెప్పాలి, మరి గట్టిగా చెప్పకపోతే ఇంకేం చేస్తాం చెప్పండి. అలా ధ్యానం చేస్తూ మనం ఆ రోజుకు 2 గంటలు ధ్యానం చేస్తామండి. తర్వాత కొరవ గంటలన్నీ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చేసిన ధ్యానాన్ని మర్చిపోకూడదు. ధ్యానం చేశాం, ఉదయం 2 గంటలు 3 గంటలు ధ్యానం చేశాం కదా, తర్వాత ఏం చేయాలి? ఈ కొరవ గంటలన్నీ మనల్ని మనం చెక్ చేసుకుంటూ హ్యాపీగా ఆనందంగా మన ప్రాపంచిక జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రవేశపెట్టుకొని మనం అలా చేయగలిగితే మనము ఏది తెలుసుకోవాలన్నా అది ఖచ్చితంగా తెలుసుకుంటాం. అలా నేను నా పూర్ణాత్మ సందేశాన్ని ఒక పని ద్వారా నాకు తెలియజేసిందండి. మరి ఈ సత్యాన్ని చెప్పమని నాకు మెసేజ్ వస్తుంది, ఎక్కడ చెప్పాలో అర్థం కాలేదు. నీరజ మేడం అడగడంతో నేను ఈ సందేశం చెప్పాలి కదా అని మేడంకి పూర్ణాత్మ సందేశం ఎలా వినాలో మీ అందరికి తెలియజేయాలని నేను ఈరోజు ఈ జూమ్ లో ఇంత మంచి సెషన్ నాకు అప్పచెప్పినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి. మేడం మేడం ధ్యానం చేపిస్తా మేడం, 10 నిమిషాలు. ఓకే ఓకే మాస్టర్స్, మరి ఈరోజు అందరం ధ్యానంలో ఒక 20 మినిట్స్ కూర్చుందాం. చక్కగా ఈ ధ్యానాన్ని, సామూహిక ధ్యానం ఎంతో గొప్పగా ఉంటుంది. సామూహిక ధ్యానం ఎంతో ఎనర్జీగా కూడా ఉంటుంది. మరి 20 నిమిషాలు అద్భుతంగా ధ్యానం చేద్దాం. మంచి విశ్వశక్తిని మనం తీసుకుందాం, ఆ దైవ శక్తిని తీసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి కొత్త వాళ్ళు ఉంటే ఇట్లా వేళ్ళలో వేలు పెట్టుకొని, కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళు క్రాస్ చేసుకొని, కింద కూర్చుంటే పద్మాసనం వేసుకొని, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం వెళ్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రం లేదు, ఏ స్తోత్రం లేదు, ఏ దైవనామస్మరణ కాదు, ఏ దేవుని ప్రతిరూపాన్ని ఊహించుకోరాదు. ఏ గురు రూపాన్ని ఊహించుకోరాదు. శ్వాసను గమనిస్తూ 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 మన లోపలికి మనం వెళ్ళాలి. మన బాడీలో జరుగుతున్న మార్పును మనం గమనించాలి. కళ్ళు తెరిస్తే ఎలా ఉంది, కళ్ళు మూస్తే ఎలా ఉంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేస్తూ మన మనసును శ్వాస మీద ఉంచాలి. కులానికి మతానికి సంబంధించినది కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు. నోటిలోని మాట నుదుటి మీద వ్రాత, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము, దాని పేరు మోక్షము. మాటలోని ఎరుక, మాటలోని సత్యం, దాని పేరు
చేతలోని వినయము, చేతలోని దాని పేరు ధర్మము. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మం మనల్ని తిరిగి రక్షిస్తుంది. ఏమిటి మనం చేయవలసిన ధర్మం? మన స్వధర్మము. మనలో ఉండే ఆత్మతో మనం అనుసంధానమై ఉండటం. చక్కని ఈ ధ్యాన మార్గంలో మనందరం ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందం తోటి వారికి పంచుదాం. ధ్యానం ద్వారా మనం దేనినైనా సాధించవచ్చు. ధ్యాన శాస్త్రము అంటే జీవిత శాస్త్రము. అత్రిజీ అంటే ఒక శక్తి, మహాశక్తి. వ్యక్తి కాదు, శక్తి. ప్రకృతిలో ధ్యానం చేస్తే 300 శక్తిని అధికంగా తీసుకోవచ్చు మనం. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్లు పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0 మెల్లిమెల్లిగా మీ చేతులను దూరం చేస్తూ నవ్వుతూ మీ చేతులు మీరు చూసుకోండి మాస్టర్స్. ఓకే మేడం. మేడం బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే. ఓకే మేడం, నీరజ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పూర్ణాత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళతో అనుసంధానం అయితే ఎలాంటి ఒక సందేశం వస్తుంది, దాన్ని ఆచరించడం ఎలా అంటే, ప్రాపంచిక జీవితంలో మనము ఈ దేహాన్ని ధరించిన తర్వాత ఈ దేహాంతర పనులు అంటే దేహంతో కూడుకున్న ఒక సత్సంబంధాలతో, కర్తవ్య బంధాలతో ఉండే ఆ ఒక కార్యక్రమాలే ప్రతిరోజు చేస్తూ ఉంటాం, ప్రతి క్షణం చేస్తూ ఉంటాం, అవును మేడం. నిద్రపోయడం తప్ప. కానీ అవును. ఈ ధ్యానం ద్వారా అసలు మనకు ఉనికి, ఈ దేహం అనేది ధరించింది అండి మన ఒక ఉనికి గురించి మనం తెలుసుకునేదానికి. ఈ జ్ఞానం అవును. తెలుసుకుంటున్నామన్నా, ఈ బుద్ధి శిక్షణ అనేది ఉంది అని అన్నా, ఇదంతా కూడా మన గురించి, మనల్ని మనం అన్వేషించుకునేదానికి, మనం ఎవరు అని తెలుసుకునేదానికి. అందుకే మానవ జన్మ అనేది చాలా గొప్ప జన్మ అని అన్నారు. అవును. ఇందాక మీరు చెప్పినట్లుగా మేడం, కరెక్ట్ గా మీకు ఏ జ్ఞానం అయితే కావాలో అది 5 days వర్క్ షాప్ జరగడం, ఆ లాస్ట్ లో ఏం చెప్తారని బయట నిలబడ్డారని చెప్పన్నారు. ఆ 5 fingers అవును. దాంట్లో మీకు కావాల్సిన బొటన వేలు అనేది దాని గురించి ఒక కాన్సెప్ట్. అంటే మీరు ఏదో అవును. చేయాల్సిన అని అంటే అది ఎంత కనెక్షన్ అనేది ఉంది చూడండి. బాకీ ఎప్పటికైనా బాకీయే. అంటే అవును. ఎక్కడి నుంచి ఎవరి ద్వారా ఎలా పొందాలి, ఎలా తెలుసుకోవాలి అనేది బాకీ ఉండిపోతే లోపల ఆత్మతపనతో ఊరుకోదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లే కట్టాలి అని అనుకుంటే ఎంతో చక్కగా లేకపోయినా కూడా అప్పు తీసుకొని వచ్చి చేస్తాం. ఎందుకు అని అంటే మళ్ళా మళ్ళా ఇల్లు కట్టుకోలేము అనని. అలాంటిది అవునవును. ఈ అవును. ప్రణాళిక ఇంత గొప్పగా చూస్ చేసుకొని వచ్చిన మనము ఆ ప్లాన్ తో దాంట్లో ఏది ఫుల్ఫిల్మెంట్ లేకపోయినా లోపల ఎంత ఆత్మ తపన పడిపోతుందో తెలుసా. ఆత్మతో మనం ఎక్కువ అనుసంధానం అయితే తెలుస్తుంది, అయ్యో నేను చేయలేదు. తెలుస్తుంది. ఆ లోటు వెలితి జీవితంలో ఏం చేసినా, డబ్బు సంపాదించినా, ఎంత గొప్పగా తిరిగినా, ఎంత కుటుంబ సభ్యులతో ఎంత ప్రేమగా ఉన్నా, అన్యోన్యంగా ఉన్నా కూడా లోపల సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో అవును. తెలియని ఆ వెళితే ఏంటి అని అంటే చేయాల్సింది చేయకపోవడమే. అలా అవును మేడం. ఎప్పుడు అవును. ఈ ధ్యానం ద్వారా మేడం చెప్పినట్లుగా ఈ పూర్ణాత్మ అంటే మనము, అంటే ఇప్పుడు ఒక తల్లి నుంచి ఒక బిడ్డ ఎలా వస్తుందో అలానే ఒక పూర్ణాత్మ మనం ఎవరిని అంటున్నాము అని అంటే ఒక డివైన్ మాస్టర్స్ ని, ఇప్పుడు పత్రి సార్ని కానీ బుద్ధుడిని కానీ వీళ్ళంతా ఏంటి అంటే పూర్ణాత్మ అంటున్నాం. అవును పూర్ణాత్మ మేడం. అని అంటే ఆత్మని పరిపూర్ణత చెందిన వాళ్ళు అన్నమాట. అలా అవును. వాళ్ళని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా మనల్ని అంటే ఇంకా కొత్త ఆత్మల్ని సృష్టించి వాళ్ళ ద్వారా ఆ జ్ఞానంతో కనెక్ట్ అయ్యి వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎలా అయితే ఒక పిల్లలకి గైడ్ చేస్తారు కదండి, ఎంత పెద్ద వాళ్ళైనా కూడా, ఎంత ముసలి వాళ్ళైనా కూడా వాళ్ళు చిన్న వాళ్ళకి పిల్లలు పిల్లలే కదా. అలానే మనం ఈ అవును. దేశకారులు అయినప్పటికీ కూడా మాస్టర్స్ అనే వాళ్ళు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు.
ఎలాగైతే ఒక స్కూల్ టీచర్ చిన్న పిల్లల్ని వాళ్ళ క్లాస్ టీచర్ ఎట్లా గైడ్ చేస్తుందో, పక్కకి తప్పిన ప్రతిసారి ఏంటి అని అంటే పూర్ణాత్మ మనతో అనుసంధానం అయినప్పుడల్లా గైడెన్స్ అందిస్తూ ఉంటారు. అది ఇన్నర్ వాయిస్. అంతేనండి. ఇలా మేడం చెప్పినట్లుగా ఎవరి ద్వారానో ఒక సందేశం ద్వారా కానీ అందుకుంటాం. ఉమ్, ఇలా అందుకోవాలి అని అంటే జ్ఞానము మనం తెలుసుకుంటూ ఎప్పుడు కూడా మనతో మనం అంటే అన్ని బాహ్య జీవితంలో అన్ని పనులు చేసుకుంటూ మనతో మనం ప్రయాణం అనేది ఖచ్చితంగా చేయాలండి. చాలా థ్యాంక్స్ మేడం, చక్కటి జ్ఞానాన్ని అందించారు. చాలా అద్భుతమైన మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేశారు. నమ్మితే 100% నమ్మారు అని అనుకోండి, ఖచ్చితంగా అది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. లేకపోతే ఏంటండి, అవును. తయారు గర్భసంచి తీసేయాలి అని అనుకుంటే 4 రోజులు ప్రమిడిలో ఉండడం ఏంటి, ధ్యానం చేయడం ఏంటి, పోవడం ఏంటి చెప్పండి. అంతే ఇంతకన్నా కదా. ఉంటాయా ఈ ధ్యానంలో? ఎంత శక్తి ఉంది చూడండి మనలో. అంటే శక్తి అనేది లోపల ప్రవహించినప్పుడు చూడండి ఎంత గొప్పగా తయారవుతుందో మన మాంసపిండం, ఎస్. మనపిండం అయిపోతుంది. ఎస్ అంత మేడం. గొప్పగా అంటే ఈ ఎదుగుదల మానవ దేహం తీసుకున్నప్పుడు మాస్టర్స్, లాస్ట్ పాయింట్ అండి, మానవ దేహం అనేది తీసుకున్నప్పుడు మనకు ఎదుగుదల ఒక పూర్ణాత్మే కాదండి, పూర్ణాత్మకు మించిన స్థాయికి కూడా ఒకే జన్మలో కూడా ఎదగొచ్చు. ఒకే ఎదగచ్చు. సెకండ్ లో కూడా ఎస్. ఎదగచ్చు. అంటే అందుకే శివుడి స్థాయికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చండి. మనం అంత స్వేచ్ఛ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం అదే రామ్తా చెప్తాడు మేడం. రామ్తా జ్ఞానం ఈ మధ్య మా పిరమిడ్ దగ్గర చెప్పిస్తున్నాం. ఆయన అంటాడు, మనకు ఒక చెయ్యి లేకుండా పుట్టిన ఆ చెయ్యిని కూడా పుట్టించుకునే శక్తికి ఈ శరీరానికి ఉందట. చూడండి అంటే మనం ఎంత డీప్ గా ఉండాలి ధ్యానంలో మేడం. ఎంత డీప్ గా అవును. ఉండాలి. ఎవరో ఏదో అన్నారని పక్కా పోవటం కాదు. ధ్యానం అంటే ఏంటి, నువ్వు ఏం తెలుసుకున్నావు, అవి తెలుసుకున్న దాని మీదే నిలబడాలి. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా. ఈ ప్రాపంచిక జీవితం అంటే అంత కష్టాలే మేడం, కష్టాలే. కానీ ఈ రోజు మనం అవి ఉన్నా సరే అవి పక్కన ఉంటాయి. మనం ఆనందం వేరు, కష్టాలు వేరు. ఆనందం వేరు, ఆనందంగా ఉంటే ఆ కష్టాలు కూడా వెళ్ళిపోతాయి మేడం. ఈ రోజు మనం తెలుసుకున్న సత్యం అదేనండి. ఇప్పుడు మళ్ళీ మేము మా పిరమిడ్ దగ్గర యశోదరాయణం చెప్తున్నాం. గౌతమ బుద్ధుడి భార్య యశోదరాయణం నేనే చెప్తున్నా మేడం, బుక్ చూసి అందరికీ చెప్తున్నాము. ఆమె చెప్తుంది, ఇది యథార్థ జ్ఞానము అంటుంది. ఈ ప్రాపంచిక జీవితంలో మనం తెలుసుకునే సత్యం ఏంటి అంటే యథార్థ జ్ఞానము అంటున్నాను. యథార్థ జ్ఞానమే కదా మేడం. ఇప్పుడు ధ్యానం చేయటము, సార్ ఏం చెప్పాడు, పిరమిడ్ శక్తి 3 వంతులు అన్నాడు. మరి ఈ రోజు ఆ అమ్మాయి 4 రోజులు పడుకుంటే ఆ పిరమిడ్ శక్తి ఎలా నయమైంది చెప్పండి. అంటే ఒక్కొక్క దానిని మనం చెక్ చేసుకుంటూ పోవాలి. దీన్ని ఆషామాషిగా వదిలేయకూడదు మేడం. మనం చెక్ చేసుకుంటే కానీ మనం నిలబడం. మనం చెక్ చేసుకోలేదనుకోండి మేడం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాము. ఇప్పుడు దాకా ధ్యానం చేశాము, ఇది ఎందుకు వచ్చింది కష్టం అని వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎప్పుడైతే దీన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళామో ఎప్పటికీ మనం తెలుసుకున్న సత్యం మీదే ఉంటాం మనం. నేనైతే మేడం 2010 నుంచి ఇప్పటి వరకు తెలుసుకుని ఎవరు ఎన్నైనా అనుకొని సంబంధం లేదు. మనం ఏదైతే తెలుసుకున్నామో అదే మాట్లాడతాం మా షాప్ దగ్గర. ఏదైతే తెలుసుకున్నామో అదే సత్యము, అదే మాటలు, అదేనండి. అవే పలుకులు, ఇంకా పక్క పలుకు రాకూడదు. మనం తెలుసుకున్న సత్యం ఏంది, మనం మాట్లాడే మాట ఏంటి అని నిరంతరం నువ్వు చెక్ చేసుకోవాలి మేడం. నిరంతరం నిన్ను చెక్ చేసుకుంటేనే ఈ ధ్యానం అనేది ఎదుటి వ్యక్తి క్యాచ్ చేయగలడు మనం చెప్పే మాటలను బట్టి. అంతే కదా మేడం. మనం ఇక్కడ ధ్యానం చేసాం 2 గంటలు, అక్కడ వదిలేసాం దాన్ని, మళ్ళీ ప్రాపంచిక జీవితానికి వస్తాం. మా షాప్ దగ్గర చికెన్ మసాలా, మటన్ మసాలా, చెక్క లవంగాలు అంటారు వాళ్ళు, కానీ మేము అమ్ముతాము, బిజినెస్ కాబట్టి. అయినా చెప్తా నేను వాళ్ళకి, ఈ చెక్క లవంగాలు, ఈ చికెన్ మసాలా, ఈ మటన్ మసాలా ఇవి వేయకూడదు, రోగాలు వస్తాయి అంటే వాళ్ళు అంటారమ్మా ఎన్ని చెప్తున్నావు నువ్వు, అమ్మకపోతే ఎట్లా అంటారు. అమ్మకపోతే ఇంకొక వస్తువు అమ్ముకుంటాం, ఏమవుతుంది. వాళ్ళు ఖండిస్తాను నేను, ఇంకొక వస్తువు అమ్ముతాం, ఇది అమ్మకపోతే ఇంకోటి అమ్ముతాం. కానీ మీరు చికెను మటన్ ఇలాంటివి తినకూడదు, ఇది మహాపాపము. ఇప్పటికైనా గురువులు తెలియనప్పుడు మనకు చేశాము, గురువులు చెప్పే వాళ్ళు భూమి మీద ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మాట విందాము అని చెప్తాను నేను. అంటే నువ్వు ఒక మాట చెప్పాలి ముందు. నీ వ్యాపారం కాదు ఇక్కడ, నీ బిజినెస్ కాదు ఇక్కడ, ఇంకొక రకంగా బతకచ్చు, ఏం కాదు మేడం, ఏం కాదు. కాబట్టి అలా నేను తెలుసుకున్న సత్యం మీదే నేను మాట్లాడుతూ ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా మాటలు మీరు ఇంత విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేడం. మచ్ నాకు మేడం. పత్రి సార్ అంటారు కదా మేడం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఏదైతే సాధ్యం అవుతుంది, నమ్మని వాళ్ళకి ఏం లేదు, దుమ్మే. మేడం నీకు నష్టం కలిగిన కష్టం కలిగిన ఈ పనిలో నువ్వు నమ్మాలి ముందు, నువ్వు అవును. నిలబడాలి. ఇక్కడ ఇదే ఒక పెద్ద సమస్య అన్నమాట. కొంతమంది అంటారు మనం దాకా ధ్యానం చేసామమ్మా, ఇప్పుడు ఏదో సర్లేదు మానుకున్నామంటారు.
నో మానుకోకూడదు. ఏదైతే చేస్తున్నామో అది చెయ్యాలి అంతే మేడం. మేము ఏదైతే చేస్తున్నామో కష్టం వస్తుంది, ఇప్పుడు కూడా ఉంది, చిన్న ప్రాబ్లం ఉంది, కానీ అది ఎలా పోతుందో వెయిట్ చేసి చూస్తున్నా. అంటే ఈ కష్టం ఎలా వచ్చింది, మా మనవడి రూపంలో వచ్చింది. మా అబ్బాయి కొడుకు పుట్టాడు మేడం. 1 సంవత్సరం నుంచి చిన్న ప్రాబ్లం అబ్బాయి ఎదుర్కొంటున్నాడు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఈ మధ్య తెలిసింది నాకు, పండగకు ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు, వచ్చారు ఈ మధ్య పామూరుకి. ఆ దాన్ని ఎలా ఇది ఎలా వచ్చింది, ఎలా తగ్గుతుందని వెయిట్ చేసి చూస్తున్నాం మేడం. కొంచెం మనం వెయిట్ చేయాలి, వేచి చూడాలి. అన్నిటికీ తొందర పనికిరాదు మేడం. ఆ చూస్తున్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఈ బాబు ద్వారా నేనేం నేర్చుకోవాలి, నేనేం నేర్చుకోవాలా, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కదా మేడం. ఏ రూపంలోనైనా రావచ్చు ఈ కష్టం అనేది, ఏ రూపంలోనైనా రావచ్చు. మనకి ఒక పరీక్ష ఇది, ఒక టెక్నికల్ గా పరీక్ష ఇది. ఈ పరీక్షను ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే కదా 10 మందికి నువ్వేం చెప్తావు, నువ్వేం తెలుసుకొని ఏం చెప్తావు, దాని గురించి ఏం నేర్చుకున్నావు, ఏం పంచుతావు వాళ్ళకి. మరి తెలుసుకుంటే కదా మేడం పంచేది. ఈ జ్ఞానాన్ని మనము అన్ని కోణాలుగా పరీక్ష చేస్తే గాని మనకు పూర్తి అవగాహన వస్తుంది. రాకపోయినా ఇబ్బంది లేదు మేడం. సారే ఉంటాడు, ఏ తెలిసి ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అంటాడు. తెలిసిందే చెప్దాము, కానీ కష్టం రాదు అని అనుకోకూడదు. వచ్చినా సరే నువ్వు వెయిట్ చెయ్యాలి. నేనైతే వెయిట్ చేస్తాను మేడం, ఏం జరుగుతుంది, ఆ బాబు నాకు ఏం నేర్పడానికి వచ్చాడు, అంతే కదా మేడం. గురువులు బాబునిచ్చారు, పేరు కూడా వాళ్ళు చెప్పిన పేరే పెట్టాము మా మనవడికి. వాళ్ళు శ్రీకృష్ణ అని పెట్టమన్నారు. ఒక థర్డ్ ఐ మాస్టర్ చెప్పింది, గురువులు ఈ పేరు నిర్ణయించారు మీ బాబుకి అని చెప్పింది, ఆ పేరే పెట్టాము. మరి ఆ కష్టాన్ని కూడా వాళ్ళు మనకి ఏ ఏ సమాధానం కోసము అబ్బాయి కష్టాన్ని మనకి ఇచ్చారో చూస్తున్నాం మేడం, వెయిట్ చేస్తున్నాం. అది వెయిట్ చేస్తే గాని మనకు అర్థం కాదు. చూస్తున్నాం, అబ్బాయి చిన్న బాబు 3.5 సంవత్సరం మేడం. మరి ఇది ఎన్ని రోజులకి మనకి సమాధానం ఇస్తుంది అనేది బాగా డీప్ గా ధ్యానంలోకి వెళ్తే గాని ఆ అబ్బాయికి వెళ్ళిపోయే సమాధానం మనకు తెలియాలి. వెళ్ళిపోయే లోపే ఖచ్చితంగా తెలుస్తుంది మేడం. అదే ధ్యానంలో ఉన్న క్వాలిటీ, అదే మేడం. ధ్యానంలో ఉన్న క్వాలిటీ ఏంటి అంటే, మన కుటుంబ పరంగా మనం ధ్యానం చేస్తే ఆ కష్టం మనం అది వెళ్ళిపోయేలోపు మనం తెలుసుకోవాలి ఎందుకు వచ్చింది, అసలు ఎలా పోతుంది, అది మనకేం నేర్పడానికి వచ్చింది, ఇంకా ఏదో మనం నేర్చుకోవాలి, నేర్చుకునేది ఉంది ఇక్కడ భూమి మీద. అందుకే అది వెయిట్ చేస్తున్నాం మేడం. అందుకే నేను 2 నిమిషాలు మనం వెయిట్ చేసి చూసి ఆ జ్ఞానాన్ని అందుకొని చెప్పాలి. అంటే ఈ రోజు నుంచి రాత్రంతా మనం డీప్ గా ధ్యానంలో మన ఆత్మతో మనం అనుసంధానమై కూర్చుంటే గాని మన పూర్ణాత్మ మేలుకోదు మేడం. పూర్ణాత్మ మేల్కుంటే గాని మన అంతరాత్మ నుంచి సమాధానం రాదు. మన అంతరాత్మ నుంచి సమాధానం రావాలి, ఖచ్చితంగా వస్తుంది మేడం. ప్రతిసారి ఏమన్నాడు, నువ్వే దేవుడివి అన్నావు, నువ్వే దేవతవి అన్నారు, మనమే దేవుళ్ళము, దేవుళ్ళు ఎక్కడో లేరు. కాబట్టి ఆ దైవ లక్షణాలతో మనం ఎప్పుడైతే నిరంతరం ఆ దైవంతో కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు నీకు ఆ కష్టం చెప్పినా కదా మేడం, కార్యకారణ సంబంధం లేనిది ఏది జరగదు. కార్యం జరిగింది అంటే కారణం ఉంటుంది, ఆ కారణానికి ఒక సంబంధం కూడా ఉంటుంది మేడం. మరి ఆ బాబు మన ఇంట్లో ఎందుకు జన్మ తీసుకున్నాడు, వాళ్ళు ఎందుకు ఈ పేరు నిర్ణయించారు, మరి ఈ కష్టాన్ని కూడా మనకి ఏం తెలియజేయడానికి ఇచ్చారు వాళ్ళు మేడం. అది మనము కొంచెం టైం వెయిట్ చేస్తే అయితే మనం డీప్ గా మనలోకి మనం వెళ్ళి మన అంతరాత్మతో ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి కనెక్ట్ అయితే కానీ నీకు సమాధానం రాదు మేడం. దానికోసము వెయిట్ చేస్తున్నా. ప్రతిసారి అంటే నువ్వే తెలుసుకో అంటాడు సారు. మేడం ఎవరో కాదు, నువ్వే తెలుసుకోవాలి కదా మేడం. మరి ధ్యానం అంటే పత్రిజీ గారు చెప్పిన వాక్యాలని మనం నిత్య జీవితంలో కానీ ఉపయోగించుకోగలిగితే ఇంతకంటే ఆనందం లేదు మేడం. మనకు ఆహారం కూడా అవసరం లేదు వాస్తవంగా అయితే. చక్కగా ధ్యానం చేస్తూ ఆ ఎనర్జీని తీసుకుంటూ హాయిగా జీవించగలం మేడం. ఎందుకు కొంతమంది సంవత్సరాలు అన్నం లేకుండా ఉంటారు మేడం. ఆ ఎనర్జీని వాళ్ళు తీసుకుంటారు ప్రకృతి నుంచి, ఆ కొండనాలిక నుంచి. ఏ ఎనర్జీ అయితే ఒక్క బొట్టు మన చిన్నాలకు నుంచి మన లోపల పడితే ఇంకా మనకు ఆహారంతో అవసరం లేకుండా కొన్ని ఏళ్ళు జీవించవచ్చు. కానీ మనము అది వాళ్ళు తెలుసుకున్నారు. కనీసం మనం మినిమము
ఇది ఏం జరుగుతుంది ఇది అని ఇది కూడా తెలుసుకోలేకపోతే ఇంకెందుకు మేడం. అందుకే నేను ఈ రోజు నుంచి అనుకున్నా, అసలు ఆ బాబు ఎవరు, ఆ బాబుకి మనకు సంబంధం ఏంటి, ఆ బాబు నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఎందుకు ఈ కష్టం వచ్చింది అని తెలుసుకోవాలని డీప్ గా మేడం ఈ రోజు నుంచి ధ్యానం చేయాలనుకున్నా మేడం, నిద్రపోకుండా. అంటే కొంత ధ్యానం చేసి చూద్దాం, తెలుసుకుందాం మేడం. తెలుసుకుంటే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత మేడం అది హీల్ కూడా అవుతుంది మేడం. మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది. ఆ కష్టాన్ని మనము తెలుసుకుంటే ఆ మాయ తొలగిపోద్ది మేడం. నువ్వు తెలుసుకోనంత వరకు అది అలాగే ఉంటది. నువ్వు తెలుసుకున్నవా ఆ క్షణమే వెళ్ళిపోద్ది మాయ. మేడం నేను చాలా చెక్ చేసుకున్నా మేడం, నా నిత్య జీవితంలో మాకు వచ్చిన మా పాప ద్వారా వచ్చిన కష్టంలో కొంత ఒక 3 రోజులు బాధపడ్డా నేను. తర్వాత 4వ రోజు నాకేం అర్థమైందంటే ఇది ఒక మాయ అని అర్థమైంది మేడం. మాయ అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆ క్షణమే తొలగిపోయింది మేడం ఆ కష్టం అంతా. చూడండి ఎంత గొప్పగా ఉందో మాయ అంటే. కాబట్టి మేడం ఇదంతా నిరంతరం నిరంతరం ఒక రోజుతో కాదు మేడం, నిరంతరం ఎంత తెలుసుకున్నా తెలుసుకునేది ఉంటుంది, ఎంత విన్నా వినేవి ఉంటాయి మేడం. ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి, దీనికి అంతం అనేది లేదు. ఎంత తెలుసుకున్నా నువ్వు ఇంకా తెలుసుకునేవి ఉంటాయి నిత్య జీవితంలో మనం వెళ్ళిపోయేంత వరకు. కాబట్టి మేడం మీ అందరికీ నా కృతజ్ఞతలు మేడం, మనసు విప్పి నేను మాట్లాడినందుకు మీతో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇందాక అన్నట్లు ఆహారం లేకుండా బొట్టు అనేది మేడం, ఆ క్షీరసాగరం మదనం అంటారు కదా, అది బయట ఎక్కడో జరగలేదు మేడం. అది ధ్యానంతో ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మతో ప్రయాణం అంటే లోపల చిలకాలి చిలకాలి, ఎలా అంటే ధ్యానంతో అంత ఉమ్, గొప్ప శక్తి పొందుతామో ఆటోమేటిక్ గా అక్కడ నుంచి ఆ ఒక ఎప్పుడంటే ఈ క్షీరసాగర మదనం అంటే ధ్యానం చేసినప్పుడు తిమ్మిర్లు రావడము, జిలలు రావడము, నొప్పులు రావడం, మంటలు రావడం, ఇదంతా ఏంటి అని అంటే ఫస్ట్ ఎలా అయితే ఆ చిలికినప్పుడు విషం వచ్చిందో అలాగే ఈ ఒక ప్రభావం. ఆ తర్వాత అవును. చేయగా చేయగా మేడం ఇప్పుడు చెప్పినట్లుగా ఆ మాయ ఉమ్, అనేది కానీ జ్ఞానం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళినప్పుడు అంటే ఇంకా ఏం ఉమ్. లేదు, లోపల చిలకాలి చిలకాలి అంటే ధ్యాన సాధన అవును చేయాలి. అవును మేడం, చేసినప్పుడు అవును. ఎస్ ఎస్. అక్కడ నుంచి ఆ చిరునాలికలో అక్కడ బొట్టు పడుతుందండి, అది అమృతం. ఆ అమృతం. అమృతం ఎప్పుడైతే మనం పడిందో లోపల ఇంకా ఆహారం లేదు, నీళ్లు లేదు, అసలు ఏం అవసరం లేదు. దేహం ఏముండదు. అంతా కూడా ఆ అమృతం తీసేసుకున్న తర్వాత ఇంకా లైట్ బాడీ లాగా అయిపోతుందండి. అంటే అవును. అంత జ్ఞానం తెలుసు మాస్టర్స్ మనకి, కానీ చేయాలి చేయాలి ఇంకా సాధన చేయాలి. చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ మేడంతో ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఆ, ఆ, ఓకే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీరు ఒక స్వ అనుభవం ఇది తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని మాకు పంచాలి అని చెప్పని అది పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ, దీన్ని మేడం. చేసే గ్రూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే. నీరజ నమస్తే అమ్మా. చాలా నమస్తే. బాగుంది. ఎంత చక్కగా క్లియర్ గా చెప్పారు. మీకు వచ్చిన అనుభవాలు అయ్యి నువ్వు అంతా చాలా బాగుంది. చాలా బాగుంది. మీ అనుభవాలు మాత్రం బాగున్నాయి. చక్కగా ధ్యానం చేయండి, అందరూ అన్ని తెలుసుకోవచ్చు. ఉమ్, మన కష్టాలకు కారణము, కన్నీటికి కారణం అన్నీ తెలుసుకోవచ్చు. అవును, పునర్జన్మ గురించి చెప్పారు కదా. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇంకేం మేడంతో సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందాం మేడం. ఆ, ఆ, ఆ. థ్యాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. బాయ్ అండి.